గారు, ఏంటండి ఇదంతా? ఈ గొడవని ఎలా చల్లార్చాలో చూడకుండా దాన్ని ఇంకా ఎలా పెంచుదామని చూస్తున్నారేంటి? గొడవ పడింది మీ నాన్నగారు. గొడవ పెద్ద చేస్తుంది మీ నాన్నగారు. ఆయనకి మేమంతా ఎంతో గౌరవం ఇస్తుంటే మమ్మల్ని ఒక పురుగులా చూసి మాట్లాడుతుంది మీ నాన్నగారు. ఇదేనా ఆయన పెద్దరికం? ఇదేనా ఆయనకిచ్చిన మర్యాదని నిలుపుకోవడం? ఆస్తి అంతస్తు ఉందని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ధనవంతులు అనే అహంకారం మనుషుల్ని ఇంత నీచంగా మారుస్తుందా? చూడండి, నాకెవరి మీద అంత సులువుగా కోపం రాదు. కానీ నా కుటుంబం వైపు కన్నెత్తి చూసినా, నోరెత్తి మాట విసిరినా నా కోపానికి అడ్డు అదుపు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు కోపగించుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఒక్కొక్కడి ప్రాణం తీసి పారేస్తాను. నా కూతురు కోసం కాస్త తగ్గుతున్నానంతే. మర్యాదగా మాట్లాడకపోతే ఇంకా మీతో మాట్లాడి మా విలువ మేము పోగొట్టుకోదలుచుకోలేదు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, మీ ఆస్తిపాస్తులు కూడా అక్కర్లేదు. ఏమండి, అసలు ఏంటిదంతా? మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం? ఉన్నట్టుండి మీకు అసలు ఎందుకు ఇంత కోపం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నోర్మి జయలక్ష్మి. అసలు ఇదంతా నీ వల్లే. ఇలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఉత్సాహం చూపించావు. కూతురు ప్రేమించింది, ఈ సంబంధమే ప్రపంచంలో అందరికన్నా గొప్పదంటూ ఏవేవో మాయమాటలు చెప్పి నన్ను ఒప్పించావు. ఇప్పుడు తెలిసిందా ఈ మనుషులు, వీళ్ల మనస్తత్వాలు ఎంత చిల్లరగా ఉన్నాయో? హరిప్రసాద్ గారు, నోరు కొంచెం జాగ్రత్త.